నమ శివాయ. అందరికీ ఇప్పుడు అరుణాచలం చూపిస్తాను. మేము ఈ మధ్య రీసెంట్గా అరుణాచలం వెళ్ళి వచ్చాము. అరుణాచలంలో మనము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికంటే ముందుగా ఇక్కడ రాజగోపురం కంటే ముందుగా ఇక్కడ మనము హారతి వెలిగించి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలన్నమాట. ఇదంతా ముందు అంటే అరుణాచలం టెంపుల్ కంటే ముందు అనమాట. ఇది అరుణాచలంలో రాజగోపురం అంటారనమాట. మనము గుడి లోపలికి వెళ్ళడానికంటే ముందుగా రాజగోపురం అంటారంట. ఇది గుడి లోపల, మనం అరుణాచలంలో గుడి లోపల రాజగోపురం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఇలాంటి ఒక గోపురం ఎదురవుతుంది అనమాట. లోపల ఇలా బాగా సుందరవదంగా ఉంటుంది. మనం అరుణాచలం టెంపుల్ లోపల ఇలా మనం ప్రతి ఒక్కటి గమనించవచ్చు. ఇలా ఇక్కడ స్తంభాల టెంపుల్ ఒకటి ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇది రాజగోపురం. మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా బాగుంటుంది రాజగోపురం. కానీ ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అరుణాచలంలో ఒక్కసారి మనం అరుణాచలం శివుణ్ణి దర్శించుకుంటే మనము మన కుటుంబానికి కానీ మనకు ఎటువంటి బాధలున్నా కానీ ఇబ్బందులున్నా కూడా అన్నీ నశించిపోతాయి అన్నమాట. అరుణాచల శివ మన మీద ఎల్లప్పుడూ ఆయన దయ కటాక్షం కలిగి ఉంటాడనమాట. అరుణాచలంలో మనము ఇప్పుడు రాజగోపురం నుంచి దూరం నుంచి చూస్తున్నాం అనమాట. ఇది రాజగోపురం లోపల భాగం నుంచి చూపిస్తున్నాం మీకు. చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అరుణాచలం వెళ్ళి వచ్చారంటే మీకు కూడా జీవితం చాలా సంతోషంగా బాగుంటుంది అనమాట. ఈ అరుణాచలం లోపల మనము